హలో బా, పడుకున్నావా లేచావా? ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చినారా? ఇంకో పూజ చేయాలి ఇప్పుడు. పూజ బో, సరే కానీ నేను హైదరాబాద్ వచ్చాను. మా ఫ్రెండ్ గారు హ్యాండ్ ఇచ్చాడు. నువ్వే నన్ను ఆదుకోవాలి ఇప్పుడు. ఫ్రెష్ అవ్వాలి, నేను పని ఉంది, బయటకు వెళ్ళాలి. సరే మరిదా, నాకు తెలుసు బా, నువ్వు మంచోడి, రమ్మంటావా? అంత వద్దుగంత. ఇప్పుడు వచ్చేలోపు ఒక్క సిగరెట్ కొడితే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. సిగరెట్ కూడా తాగని ఎర్రట్టాయి వేసేస్తామని కొట్టక వస్తుంది. హాయ్ బా. ఏంద్రా రావడానికి టైం పడతాను. ఇప్పుడు ఎట్లాగో వచ్చేయమంటావని చెప్పేసి వచ్చేసిన. కింద నుండి కాల్ చేసిన నీకు. వచ్చేసాను అప్పుడే. బావ ఇంట్లోనే ఉన్నా, బావ దగ్గరికి వచ్చి. నేను చూసుకుంటాను, నేను వెళ్తాను. బావని ఎందుకు ఇప్పుడు మాట్లాడతావా? ఇస్తున్నా. హలో, బాగున్నా అత్త. వచ్చిండు. వెళ్తాం అక్క, తీసుకొని వెళ్తా అత్త. ఓకే డన్. ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, నేను తీసుకెళ్తా. ఓకే. ఏడికోవాలరా నేను? అదే లొకేషన్ చూస్తున్నా, ఇది మణికొండ అంట. బండిస్తే పోగలుగుతావా? ఒక్కడనే పోవాలా? లైసెన్స్ కూడా రాలేదు నాకు. సరే, ఫ్రెష్ అవ్వు, రెడీ అయిపోదాం. వస్తావు కదా? వస్తారా? నాకు తెలిసిన స్పాట్ ఉంది అక్కడ, బాగుంటుంది. ఇంకోటి మణికొండకు లొకేషన్ నాకు కూడా లేదు రే, పెట్టు. ఆ లొకేషన్ మా వాడు పంపిస్తాను. పంజాగుట్ట వరకు తెలుసు మనకు, అంతే. బాగుంటుంది కదా కాఫీ? బాగుంటుంది. రెగ్యులర్ స్పాట్ ఇక్కడ నేను వచ్చేది. బాగుంది. బా, లొకేషన్ పంపించాడు, వెళ్దామా? ఇక్కడ రమ్మంటాడు బా. లొకేషన్ పంపించాడు, వెళ్దాం. బాయ్ మరి. బాగా పేర్లే కానీ బ్యాండ్ ఇచ్చారా? ఓకే, సారీ బా. మీ కజినా? మా కజిన్. ఎందుకు తీసుకొచ్చారా? ఊరికనే ఉంటాడా? ఎప్పుడే చిల్లర పనులు చేస్తున్నావు కదా. మా అత్త తోడుకు పంపించింది. సరే మా అమ్మ. ట్రాఫిక్ ఏంది బావ అంత? నీకు ఇడ్లీ కదా బ్రో? పూరి ఇడ్లీ వడ. థ్యాంక్స్. లేదు బ్రో, నేను ఇప్పుడే తను వచ్చింది కదా, తనతో పాటు తినేసి కులికిండు. ఓకే. టీ కాఫీ ఏమైనా అవుతారా? వెళ్ళిపోదాం తర్వాత. నాకు చాయ్ బ్రో. మీకు? నాకు గరం చెప్పాయి బ్రో. బ్రో గరం అని చెప్పినేది ఇప్పుడు సడన్గా ఏమని చెప్పాలి, ఏదైనా ఐడియా ఏమంటారా? దొరికితే మాత్రం దమ్ అయిపోతుంది మా కజిన్ అన్నమాట. ఏం చెప్పాలరా? గరం చాయ్ రా. గరం చాయ్ తీసుకొస్తా బ్రో, తాగేసి వెళ్ళిపోదాం. ఓకే డన్ బ్రో, షుగర్ తక్కువ అయిపోయి. ఓకే డన్. చికెన్ ఒక్కటేనా? వీళ్ళు కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. వినయ్ తాగుతాడా మనవాడు? కొంచెం కిందికి వెళ్ళి వస్తారా? నేను కొంచెం ఆఫీస్ కాల్ ఉంది, అట్లనే మాట్లాడేసి వస్తా. బాల్కనీ బాగుంటుంది బ్రో. బ్రో బాల్కనీ బాగుంటుంది నాకు తెలియదు, కానీ నా ప్రాబ్లం ఇంకా అర్థమైతలేదు. బాగుంటుంది అంటే ఏం చెప్తున్నా? సరే బ్రో. లేదు బ్రో, యాక్చువల్లీ కిందికి వెళ్దా, ప్రైవసీ ఉంటుంది. సరే అన్నా సారీ, మీరు మాట్లాడుతూ చేస్తాం. ఓకే.
అమ్మ పొద్దున్న నుంచి సిగరెట్ పిచ్చెక్కిపోయింది. ఆ సిగరెట్ తాగితే అసలు డే మొత్తం క్రేజీ అయిపోతుంది. అయినా నేను ఎట్లున్నారా భయ్ పొద్దున్న నుంచి సిగరెట్ ఆపకుండా. అన్న చిన్న అడ్వాన్స్ ఇవా. కన్యాకుమారి గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు సెంటర్ ఫిష్లీ అట్లా ఒక 4. హలో హలో బా, ఎక్కడ? ఇగో ఇక్కడే రా, వాకింగ్ చేస్తున్నా. అదే మేము కిందకు వచ్చాము. ఓకే, అయితే అదే చికెన్ తీసుకొని బీర్ తీసుకొని వెళ్దామని, నువ్వు కూడా వస్తావని. ప్రేమరా మమ్మడిది, నన్ను వదిలిపెట్టావారా అసలు? అంటే కలిసి ఉన్నాం కదా ఇప్పుడు దాకా, అలా వెళ్ళి సరదాగా మనం కూడా వెళ్దాం. ఎక్కడ ఇక్కడే ఉన్నా, ఇక కొంచెం ముందుకు రండి. ఓకే ఓకే వస్తాను. ఏమైందా? ఏడండి ఏం బా, ఎడకు పోయాను? చీవింగంలా సరే కానీ, అదే మనోడు చికెన్ అంటున్నాడు, బీర్లు అంటున్నాడు. తాగిద్దాం బ్రో, ఏం కాదు, సెట్ ఉంటుంది. ఒకటి ఏం కదా. ఏయ్ చికెన్ మస్తు అయిందిరా, కూర్చో త్వరగా వేద్దాం. స్టార్ట్ చేయండి మీరు. చూడు స్టార్ట్ Nice, అయిపోయింది. nice. చెప్పాను ప్లేట్ వాసన అయితే అదిరిపోయింది. ముఖేష్ రోజు అవ్వదురా, రైట్ తీసుకో, పోయి పడుకో, ప్లీజ్. ఆ థాట్ నుంచి బయటికి రా, కాన్పండ్రా ఈరోజు. పోయి పడుకో, పడుకుంటే సెట్. బా లేట్ అయిపోయింది చూడు. ఎంత అయిందిరా? 7 అవుతుంది. ఇంటికి పోయి మళ్ళీ బస్సుకు పోవాలి నేను. ఇంటికి పోయి బస్సుకు పోవాలదా? లో వినయ్, వర్షం కూడా పడింది, మళ్ళీ పడే ఛాన్సెస్ ఉంటుంది. పికప్ పాయింట్ ఇన్నే కదా, ఎల్బీ నగర్లో. డ్రాప్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చి ఇంకొక గంట ఉంది బా. అదే అర్థమైందా, అంటే మళ్ళీ రూమ్కి వచ్చి ట్రాఫిక్లో ఎందుకురా, దిగేసి అయిపోతుంది కదా. అవునా? నేను డ్రాప్ చేస్తే ఇక్కడ ఎల్బీ నగర్లో ఇన్నే కదా పికప్ పాయింట్, మళ్ళీ అటు పోయి ఇటు ఎందుకు? సరే వచ్చి ఓకే. ఇక్కడ డ్రాప్ చేస్తా, ఈ నుంచి ఉంటాయి బస్సెస్, ఇక్కడ నుంచా? వెళ్ళిపో. రైటా మరి, జాగ్రత్తరా. సరే అడిగా అని చెప్పి ఇంట్లో. నేను చూసుకుంటాను. బాయ్. ముఖేష్, సిగరెట్ తాగాలనుకుంటే ఇప్పుడు తాగేరా, ఇప్పుడు ఆపు. నేను లాస్ట్ సిగరెట్ మేబీ తాగేరా, ఇంకా తాగేరా, ఇంకా అన్న అడ్వాన్స్ ఎవరా? అడ్వాన్స్ ఎవరా? ముఖేష్ వద్దు. ఈరోజు నా కజిన్ వచ్చింది, వానికి నాకు చిన్నప్పుడు ఎన్ని మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటుంటాయి. కానీ ఈరోజు దీనివల్ల, దీని అమ్మాయి బ్లడీ సిగరెట్ వల్ల వాడు నేను కాఫీ తాగడానికి పోయాను. కాఫీ తాగిన తర్వాత నాకు ఒక్కటే గుంజుతుంది, అరే సిగరెట్ తాగాలని చెప్పేసి. మళ్ళీ దీని తర్వాత మంచిగా చికెన్ తిన్నాక కూడా, చికెన్ తింటున్నప్పుడల్లా అరే సిగరెట్ ఎట్లా తాగాలి, వీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి, వీని ఎట్లా తప్పించుకోవాలి అనేది తిరుగుతుంది ఆ మైండ్లో తప్ప నేను ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయాలి. బియర్ తాగినాం,
మా బొమ్మడిది ఆడు వాడి దోస్తు వాడు మంచిగా ముచ్చట్లేస్తుంటే నేను మాత్రం సిగరెట్ కోసం ట్రిగర్ అవుతూ దాని నుంచి తప్పించుకోవడానికి వండుకున్న పోయి వాడు నాతో ఉందామని వస్తే నేను మాత్రం కహానీలు దొబ్బి వాడిని గంట ముందే బస్ స్టాప్ దగ్గర దింపేసి పంపించిన. దీనికోసం పోయి ఇది కాలేజ్లో ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు అలవాటైంది నాకు. తర్వాత ఆ కొడుకులు వేయరు, కానీ నేను ఒక్కనే సిగరెట్ తాగుతూ బాధపడుతూ రోజులు కూడా ఉన్నాయి. దేవుణ్ణి అడిగిన, అరే ఈ అలవాటు పోవాలి, మానేస్తాడు, చెయ్యి అని చెప్పేసి. కానీ పోలే. దీనివల్ల నా డే ఇంత వరస్ట్ ఉంటుందని ఈరోజే అర్థమైంది నాకు. నేను ఫిక్స్ అయినా, అరే మనం ఫిక్స్ అయినాం, ఈరోజు నేను దీన్ని మానేస్తున్నా. అలవాటు చేసుకుంది మనమే కదా, మానేయడం కూడా అరే మన చేతిలోనే ఉంది బాయ్. పక్క మానేస్తున్నాం, ఫిక్స్. కిచ్చుత్ సిగరెట్ పక్కా మానేస్తారా, కష్టమైనా సరే మానేస్తున్నా. ముఖేష్ ప్రామిస్ రా, మానే. బా పొద్దున్న నుంచి దీన్ని ఆపుకోలేక సచ్చాను.